బట్టి ఈ సృష్టిలో దేవుని ప్రణాళికను గురించి ఒక మాటలో చెప్పాలంటే, భూమి మీద తన పిల్లలమైనటువంటి మనమందరము కూడా జ్ఞానమైన ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు తన గ్రంథాన్ని ఇచ్చాడు. ఇక పరలోకపు ఉద్దేశాలు భూమి మీద నెరవేర్చడానికి ఈ యొక్క బైబిల్ గ్రంథం మానవులకి ఇచ్చి దీన్ని అమలుపరిచేటటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అంటే ముఖ్యంగా స్త్రీకి పురుషునికి మనం మొదటి నుంచి చూసినప్పుడు ఆజ్ఞలు కేవలము ఒకరికే కాదు, ధర్మశాస్త్రము స్త్రీకి పురుషునికి కూడా, కృప స్త్రీకి పురుషునికి కూడా, దేవుని యొక్క సమస్తమైన ఆశీర్వాదాలు అందించబడుతున్నాయి. అయితే ఈరోజు దేవుని కృపను బట్టి స్త్రీ యొక్క పాత్ర, స్త్రీ దేవుని గ్రంథంలో దేవుని చిత్తములో తను నిర్వర్తించవలసినటువంటి కొన్ని అంశాలను గురించి ఈ ప్రత్యేక దినంలో మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇప్పుడు చదవబడిన సామెతల గ్రంథం 31వ అధ్యాయం అంతా కూడా మనం చదివినప్పుడు స్త్రీకి ఉండే అనేక లక్షణాలు అక్కడ వ్రాయబడ్డాయి. అయితే ఇక్కడ నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడే ముందు మొదటిగా అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, 20వ అధ్యాయము 27వ వచనంలో, దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమి దాచుకొనలేదు అన్నారు. మొదటిగా మనమందరం కూడా దేవుని సంకల్పాన్నట పరిపూర్ణంగా నెరవేర్చాలి. దేవుని సంకల్పంలో మన పాత్రలు ఏమిటి, స్త్రీ పాత్ర ఏమిటి, పురుషుని పాత్ర ఏమిటి. కొన్నిసార్లు స్త్రీ పురుష పాత్ర నిర్వహణలో జరిగేటువంటి పొరపాటు ఏమిటంటే, కొన్నిసార్లు అధికమైపోతూ ఉంటారు, కొన్నిసార్లు నిర్లక్ష్యమైపోతూ ఉంటారు. అంటే వారిని వారు అధికంగా ఊహించుకునేటువంటి సుపీరియారిటీ కాంప్లెక్స్, లేకపోతే మా పరిధింతే అని బలహీనంగా ఆలోచన చేసేటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అంటే అధికంగా ఆలోచించుకున్న తప్పే, తక్కువగా ఆలోచించుకున్న తప్పే. మన పాత్ర ఏమిటి అనేటువంటిది దేవుని వాక్యం డిఫైన్ చేస్తుంది, దేవుని వాక్యము నిర్ణయిస్తుంది. అందుకని ఆ పాత్రల గురించి మనం తెలుసుకునే ముందు దేవుని చిత్తంలో మన గురించి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడిచ్చినటువంటి పాత్ర మనకుంది అని మనం ఎలా తెలుసుకోవాలో పురుషుడు తెలుసుకోవాలి, స్త్రీ కూడా తెలుసుకోవాలి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో అన్నారు, కాబట్టి మీరు భోజనము చేసినా పానము చేసినా మీరేం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకై చేయుడి. కనుక ఈరోజు స్త్రీల దినం గురించి మనం మాట్లాడేటప్పుడు స్త్రీలు దేవుని కుటుంబంలో భాగమై ఉన్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:7 కూడా జీవమన్న దేవుని కృపా విషయంలో వారు కూడా భాగస్వాములని మీరు తెలుసుకోండి అంటారు. యు ఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. దేవుని సృష్టిలో స్త్రీలు కూడా ఒక భాగం, దేవుని ప్రణాళికలో స్త్రీ కూడా ఒక భాగం. దేవుడు ఆ రీతిగా రూపకల్పన చేశారు. అలాగే ఏ స్త్రీ అయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చి పరిశుద్ధమైన జీవితం జీవిస్తుందో వారు కొనియాడబడతారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇందాక మనం చదివాం సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఆమె ఏ రీతిగా కొనియాడబడుతుందని చూసాం. అలాగే తీతు పత్రికలో, తిమోతి పత్రికలో కూడా ఆ విషయాలను గురించి వ్రాయబడ్డాయి. అలాగే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు స్త్రీలు కూడా వారు భూమి మీద జరిగించిన కార్యాల నిమిత్తమై లెక్కప్పగించాలి. ఇది కేవలం పురుషులకు మాత్రమే కాదు, స్త్రీలకు పురుషులకు ప్రతి ఒక్కరు కూడా నీకు ఇవ్వబడిన ఒక పాత్ర ఏదైతే ఉందో, నీకు ఇవ్వబడిన ఏ బాధ్యత అయితే ఉందో అది నువ్వు సరిగా నిర్వర్తించకపోతే రేపటి దినాన్ని నువ్వు లెక్క అప్పగించాలి. సో ఉదాహరణకి ఒక విద్యార్థి ఒక పరీక్షకు వెళ్తూ ఉన్నాడు. పరీక్షలో తాను ఏది ఆన్సర్ చేయాలి అంటే తన సిలబస్ గురించి తనకు ఒక క్లారిటీ ఉండాలి. ఈ సిలబస్ చదివితే ఈ పరిధిలోనే నేను ప్రశ్నలు అడుగుతారు, అంతే కదా. ప్రతి తరగతికి ప్రతి ఎగ్జామ్కి కూడా ఒక పరిధి ఉంటుంది, అంతేగాని ప్రపంచంలో ఏదైనా అడుగుతారు, మీరు ఏదైనా సమాధానం చెప్పాలని ఏం లేదు. అందుకే సిలబస్ అనేది ఉంటుంది. సిలబస్ ఈ పరిధిలో నువ్వు ఉండాలి. అలాగే మానవ జీవితానికి రేపటి తీర్పును ఎదుర్కోవటానికి నీ సిలబస్ ఏంటో నీకు తెలియాలి, నీ పరిధి ఏంటో నీకు తెలియాలి. ఈ పరిధిలో నేను జీవించాలని. అలాగా ఈరోజు స్త్రీల దినం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఉమెన్ డేలో అన్నీ చెప్పకపోయినా కొన్నిటిని చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ద ఫస్ట్ థింగ్, స్త్రీ ఎవరు అని అన్నట్లయితే ఆమె సహాయకురాలు. షీ ఈజ్ ఎన్ హెల్పర్.
ఆమె సహాయకురాలు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఈ మాట జాగ్రత్తగా మనం చూస్తే మనం ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుని సృష్టిలో దేవుడు కలగ చేసినప్పుడు కొన్ని మాటలు కొంతమంది అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చు. ఎందుకనంటే స్త్రీ పురుషులు వారి వారి యొక్క ఉద్దేశాలలో మేము ఎందులో కూడా వెనుకబడి లేమని ముందుకు పరిగెట్టేటటువంటి లోకంలో ఉన్నాం. ఎవరి హక్కుల కోసం వారు పరిగెట్టేవారు ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే మనిషి ఎంత స్వేచ్ఛ తీసుకుంటున్నాడంటే ఒక స్త్రీ తనకు నచ్చకపోతే పురుషుడిగా మారిపోయే లోకంలో మనం ఉన్నాం. ఒక పురుషుడు తనకు నచ్చకపోతే స్త్రీగా మారిపోయే లోకంలో ఉన్నాం. కానీ దేవుని చిత్తాన్ని మనం ఎంత గౌరవించాలి అంటే ఇక్కడ మొదటగా మనం చూసినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నారు, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. ద ఫస్ట్ ఏమిటయ్యా అంటే స్త్రీ యొక్క క్యారెక్టర్ గురించి బైబిల్ సృష్టిలో మొదటిగా చెప్పినప్పుడు ఆమె పురుషునికి సహాయకురాలుగా నిర్ణయించబడుతుంది. ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి స్త్రీ ఈ సందేశం వినేటువంటి ప్రతి వారు కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే నీ కుటుంబానికి మొదటిగా నీ పురుషునికి నువ్వెంతవరకు నువ్వు సహకారిగా ఉంటున్నావు. ఎందుకనంటే స్త్రీ తన యొక్క మహిమ కొరకు కాకుండా తన యొక్క భర్త యొక్క పురుషుని యొక్క మహిమ కొరకు వెతకాలి. అంటే తన సంతోషం తన సంతృప్తి కంటే ఈరోజు లోకంలో ఫ్యామిలీ సిస్టంలో ఉండేటువంటి అలజడి ఏమిటంటే నేను హ్యాపీగా ఉన్నానా లేదా, నేను సంతోషంగా నేను సంతృప్తిగా ఉన్నానా లేదా. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే నువ్వు సహాయకురాల్లా నువ్వు వెతకవలసింది ఏమిటయ్యా అంటే నీ భర్త యొక్క సంతోషాన్ని వెతకాలి. అంటే మనం చాలాసార్లు మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటాం. చాలా ఫ్యామిలీస్ విడిపోవడానికి గల కారణం ఏమిటంటే వారిలో ఉదయించే ప్రశ్న ఏమిటంటే నేను ఎంతవరకు ఈ వివాహం తర్వాత నేను హ్యాపీగా ఉన్నాను, ఎంతవరకు ఈ కుటుంబంలో సంతోషంగా ఉన్నానని ఆలోచన చేయటమే. కానీ వాక్యం చెప్పేది ఏంటంటే ఫస్ట్ థింగ్ నా వలన నా భర్త ఎంత సంతోషంగా ఉన్నాడు, నా వలన నా భర్త ఎంత హ్యాపీగా ఉన్నాడు, ఈ క్వశ్చన్ రావాలి. అందుకే సహాయకురాలుగా నువ్వు చేసేటువంటి పని అదే. ఎంతవరకు నా భర్త నా నుంచి సంతోషంగా ఉన్నాడు, లేకపోతే నేను ఇచ్చేటటువంటి ప్రేమ, నేను చూపించేటటువంటి సర్వీస్, నేను వండేటటువంటి వంట, నేనున్నాననేటువంటి భరోసా, ఈ విషయంలో పురుషుల గురించి ప్రశ్నలు లేవనెత్తద్దు. ఎందుకంటే అది వేరే సబ్జెక్ట్, అందులో వాళ్ళకు ఉండే బాధ్యతలు ఉంటాయి. అయితే ఇది ఓన్లీ ఉమెన్ డే కనుక ఉమెన్ గురించే నేను చెప్తూ ఉన్నాను. ఆ క్రమంలో మనం ఎప్పుడైతే అలా ఆలోచన చేశామో దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. ఇదే రేపటి దినాన తీర్పులో మనం ఎదుర్కోబోయేటటువంటిది. స్త్రీలైన వారు దేవునికి లెక్క అప్పగించవలసింది అదే. నిన్ను ఎక్కడ సహాయకురాలుగా ఉంచానో ఆ సహాయక బాధ్యతలు నువ్వు నెరవేరుస్తున్నావా లేదా. ఎందుకంటే ఈరోజు లోకం వారికి ఉండే సంతోషం కోసం పోరాడే లోకంలో ఉన్నాం, కానీ వారి బాధ్యతల గురించి ఎవరు కూడా అంగీకరించట్లేదు. అందుకే మనం చదువుకుంటాం విధులుని హక్కుల గురించి మాట్లాడతారు, ప్రతివారు హక్కుల గురించి మాట్లాడతారు, కానీ డ్యూటీస్ గురించి ఎవరు మాట్లాడరు. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటయ్యా అన్నట్లయితే ఇదిగో నీవు నీ బాధ్యతను నిర్వర్తించాలి. ప్రసంగి గ్రంథంలో ఈ సహాయాన్ని గురించి మాట్లాడుతూ స్త్రీ పురుషునికి ఏ రీతిగా సహాయకురాలుగా ఉండాలి అనే విషయాన్ని మాట్లాడుతూ ప్రసంగి గ్రంథంలో 4వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9 నుంచి మనం చూస్తే 9వ వచనము నుంచి ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును, ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడివానిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమే కలుగును. వాని లేవనెత్తువాడు లేకపోవును, ఇద్దరు కలిసి పండుకొని ఎడల వానికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును, ఒంటరి అగునొక్కని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు అన్నారు. ఈ సహాయక బాధ్యతల్లో ఈ చదవబడినటువంటి విషయాల్లో 4 విషయాలు మనం చూడాలి. అంటే ఏ రీతిగా సహకరించాలి. మేబీ కొంతమంది పురుషులు ఎంత సహకరించినా నాకు ఇంకా కొదవైంది అనుకోవచ్చు, కానీ ఒక పరిమితి ఉంటుంది. స్త్రీ సహకరించేటటువంటి విధానాలలో మొదటిది ప్రశంస. దీన్నే అడ్మైర్ చేయటం అంటారు, ప్రశంసించటం. నీ భర్త అది చిన్న పని చేసినా పెద్ద పని చేసినా మేబీ నీకుండేటటువంటి ఆశకు అందుకోనప్పటికీ చిన్న చిన్న విషయాల్లో ప్రశంసించటం నేర్చుకోవాలి, అభినందించటం నేర్చుకోవాలి. నువ్వు ఎలాగ ఎంకరేజ్ చేయాలంటే చాలామంది నాకు బాగా తెలుసు, చాలామంది పురుషులు చెడిపోవటానికి వాళ్ళని ఇన్సల్ట్ చేయటమే, వాళ్ళ ఈగోని హర్ట్ చేయటమే, వారు మానసికంగా కృంగించటమే.
ఎందుకంటే వారిని ప్రోత్సహించి అభివృద్ధి పరిచేటటువంటి సహకార బాధ్యతలను వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎవరినో కంపేర్ చేస్తూ ఉంటారు, ఏదో తక్కువ చేస్తూ ఉంటారు. మేబీ ఒక వ్యక్తి అన్నాక ఆ వ్యక్తిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడును తొలగించాలంటే చెడును వేలెత్తి చూపించే కంటే మంచిని అభినందిస్తే చెడు దానంతటే అదే పోతుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే వారిలో ఉండే మంచిని ఎప్పుడు కూడా అభినందించరు కదా. మన ఉదాహరణకి ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు, ఆ తప్పిదాలు చేస్తూ ఉన్నాడు, పొరపాటు చేస్తూ ఉన్నాడు. వానిలో ఉండేటువంటి ఏవో టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్స్ని అభినందించినప్పుడు, ఇదిగో నీలో ఈ మంచి టాలెంట్ ఉంది, చాలా మంచోడండి మా పిల్లోడు, చాలా చక్కగా ఉంటాడు, ఈ పని చేయగలడు అని అభినందిస్తే ఆ పనిలో అభివృద్ధి చెందుతూ తనకున్న వ్యసనాలను వదిలిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ అభినందించటము, ప్రశంస అనేది చాలా చేయకపోవటము, ఎప్పుడు మనిషిని తన లోపాన్ని ఎత్తి చూపించటము, తన కష్టాన్ని గుర్తించకపోవటము, చాలామంది సహకారులుగా తమ బాధ్యతలు నిర్వర్తించట్లేదు కదా. ఎడతెగని పోరులాగా చాలామంది ఈ పని చేస్తూ ఉంటారు. అందుకని ప్రశంసించటం అనేది చాలా ముఖ్యం. తర్వాత మద్దతు తెలపడం, వారికి సపోర్ట్ చేయటంలో నీ వెనక నేనున్నాను అనే బాధ్యత. మేబీ ఈరోజు కుటుంబాల్లో చాలా వరకు స్త్రీలు పురుషులు కలిసి కష్టపడే కుటుంబాలు ఉన్నాయి. మేబీ కొన్ని కుటుంబాల్లో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉండొచ్చు. కానీ నీ మద్దతు అనేది నువ్వు సహకారురాలువే. దేవుని వాక్యం చెప్తుంది, ఆదికాండములో స్త్రీని కలగచేసినప్పుడే దేవుడు చెప్పినప్పుడు పురుషునికి సాటి అయిన సహాయముగా ఉండటానికి నువ్వు సృజించబడ్డావు. అందుకని నువ్వేం చేసినా కూడా, నువ్వెంత ధనం సంపాదించినా నీ బాధ్యత మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుని జనాంగమైన బిడ్డలుగా మనం ఆలోచన చేసేటప్పుడు మన పాత్రలు నిర్వర్తిస్తున్నామా లేదా. మేబీ నీకు పెద్ద ఉద్యోగం ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఎక్కువ సంపాదించవచ్చు. ఏది జరిగినా కూడా వాస్తవానికి దేవుని వాక్యాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుని ప్రణాళిక నా కుటుంబంలో, నా జీవితంలో అమలవుతుందా లేదా. అందులో భాగంగా నా భర్తకు నేను మద్దతు తెలపాలి. ఒకవేళ నా భర్తను అనేక మంది ఒకవేళ తక్కువ చేసి చూపించినా నా మద్దతు నేను చూపించాలి. నేను తన పక్షంగా ఉండాలి, తనను ధైర్యపరచాలి. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఓదార్చటం అనే మరొక ముఖ్యమైన విషయం. స్త్రీకి ఉండేటువంటి మరొక ముఖ్యమైనటువంటి బాధ్యత, తను చేయవలసిన సహకారిగా చేయవలసిన విషయం ఏమిటంటే భర్తను ఓదార్చటం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈరోజు చాలా కుటుంబాలలో ఓదార్చటం కంటే బాధ పెట్టడం ఎక్కువైపోతుంది. చాలామంది భార్యలు భర్తల్ని మాటలతో హింసించేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ భార్యగా, నీ సహకారిగా నీ బాధ్యత ఏమిటయ్యా అంటే భర్తను ఓదార్చటం అనే ఒక డ్యూటీ నీ మీద ఉంటుంది. తన కష్టంలో ఉన్నప్పుడు ఓదార్చాలి, కష్టపడి పనిచేసినప్పుడు ఓదార్చాలి. మానసిక శ్రమే కావచ్చు, శారీరక శ్రమే కావచ్చు, ఏదైనా ఓదార్చటం అనేది నీ బాధ్యత. కానీ ఓదార్పు కంటే విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు లోకంలో. వారే గాయపరుస్తూ ఉంటారు, వారే నొప్పిని కలగజేస్తూ ఉంటారు. నొప్పికి ఉపశమనం నువ్వు, కానీ నొప్పికి కారణం ఎప్పుడూ కాకూడదు. అది దేవుని చిత్తానికి వ్యతిరేకం. సో ఈ మాటలు చెప్పేటప్పుడు ప్రతివారు మనం పరిశీలన చేసుకోవాలి, ఈ పనిలో నేనున్నానా లేదా అనేటువంటిది. ఇక తరువాతగా మనం చూసినట్లయితే రక్షణ బాధ్యత. ఇది చాలా విషయం. భారతదేశంలో ఎక్కువ సంఘాలలో మనం చూస్తూ ఉంటాం. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా స్త్రీల సమూహం ఎక్కువ ఉంటుంది, పురుషుల సమూహం తక్కువ ఉంటుంది. చాలామంది ఆ విషయాలను గురించి ఆలోచన చేసేటప్పుడు ఒక అలవాటు పడిపోయారు. కారణం ఏమిటంటే స్త్రీలు ఎక్కువ మంది వస్తారండి, పురుషులు తక్కువ మంది వస్తారు అని. అలా చేయటంలో ముఖ్యమైన బాధ్యత ఎవరిది? ఆ దైవజనుడిదా, సంఘానిగా అంటే భారీగా నీ బాధ్యత ఉంటుంది. నువ్వు రావటం వరకు కొన్నిసార్లు కొంతమంది వారి భర్తల్ని ఒక వ్యసనానికో, ఒక బలహీనతకో ఒక మార్క్ చేసి వదిలేసి ఆయన రాడండి నేను వస్తాను అని ఒక నిర్ణయానికి వస్తారు. ఇక్కడ చాలాసార్లు మనం చెప్పుకుంటాం, ఒక స్త్రీగా కొన్ని విషయాల్లో వారు కాంప్రమైజ్ కారు. మేబీ వారికి కావాల్సిన వస్తువుల విషయంలో కానీ, వారి పుట్టింటికి వెళ్ళే విషయం కానీ. ఉదాహరణకి అనుకుందాం, ఒక భర్త తన భార్యతో నువ్వు పుట్టింటికి వెళ్ళటానికి వీల్లేదు అని అన్నాడే అనుకుందాం. ఊరుకుంటుందా భార్య? ఎంత పోరాడుతుంది, ఎంత ఫైట్ చేస్తుంది, అన్నం మానేస్తుంది. అది అనుకున్నంత వరకు కూడా సాధించటానికి ఒప్పుకోదు. అంటే కొన్ని విషయాలలో వారు పట్టుదల కలిగిన వారు. ఈ మాట నేను ఎందుకు చెప్పాను అంటే నీ భర్తను దేవుని సన్నిధికి నడిపించటానికి ఆ పట్టుదల ఎందుకు నీకు లేదు కదా. చాలాసార్లు వారితో గొడవలు వచ్చినప్పుడు తనకిష్టం లేని వారితో మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతుందో మనకు తెలుసు. నాకు నచ్చని వాళ్ళతో నువ్వు మాట్లాడడము వీల్లేదు. అలా చేయటానికి ఎంత పట్టుదలైనా నిర్వర్తిస్తారు.
అలాగా దేవుని సన్నిధికి నడిపించటంలో వారి రక్షణ కొరకు కూడా అదే పట్టుదల కనపరచాలి. అంటే వారి కొరకు ప్రార్థించే పట్టుదల, వారిని గోజాడే పట్టుదల, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు కాదైనా వారిని ఒప్పించి దేవుని సన్నిధికి రప్పించాలి. అంటే నీ భర్తను రక్షించుకునేటువంటి బాధ్యత నీ మీద ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగ మనం చూసినట్లయితే స్త్రీ తన బాధ్యతల్లో సహకారురాలు అని మర్చిపోవద్దు. కొంతమంది దీన్ని అధిగమించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దేవగ్రంథం ఎప్పుడు కూడా కొన్ని మన లైన్స్ ఇచ్చింది. ఆ లైన్స్లోనే మనం ఉండాలి. మన రోల్స్ అన్ని కూడా విత్ ఇన్ ద లైన్స్, విత్ ఇన్ ద సబ్జెక్ట్, అందులో ఉండటానికి ప్రయత్నించటమే విధేయత. విధేయత అంటే ఏంటి? కొన్నిసార్లు ఒక విభిన్నమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తబడుతూ ఉంటాయి. నా భర్త విపరీతంగా తాగి వచ్చి నన్ను హింసిస్తున్నాడు. సో ఆ సినారియోస్ వేరు, ఆ కేసులు వేరు. కానీ ఈ కేసు వేరుది. చెప్పబడుతున్న పరిధిలో ఈ బాధ్యతల్లో నువ్వు ఉండవలసినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే స్త్రీ ఒక ఆబ్జెక్ట్ అంటే మనకి సాధారణంగా సబ్జెక్టు ఆబ్జెక్టు ఉంటాయి. భర్త సబ్జెక్ట్ అయితే భార్య ఆబ్జెక్ట్. కర్త కర్మ 2 ఉంటాయి కదా, ఆపోజిట్ డైరెక్టర్. అంటే మెయిన్ రోల్ కాదు చెప్పడం. అంటే భర్త యొక్క ఆలోచనలకు సహకారిగా ముందుకు వెళ్ళటమే తప్పించి యు ఆర్ నాట్ ఎన్ డెసిషన్ మేకర్. అంటే నీ నిర్ణయాలను భర్తకు చెప్పి ఒప్పించడమే తప్పించి భర్తను ఒక మాటలో ఎందుకు పనికిరాని వాడు అని పక్కన పెట్టేసి చాలామంది గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు, మా ఇంట్లో అన్ని నిర్ణయాలు కూడా నేనే అని. ఈ మధ్యకాలంలో నాకెవరో ఒక జోక్ చెప్పారు. ఒక పిల్లవాడిని అడుగుతున్నారు, మీ ఇంట్లో మీ నాన్నగారు రోల్ ఏమిటి అని అంటే, మా నాన్నగారు మా ఇంట్లో రాజు అన్నారు. రాజు అని అంటే వెంటనే, అంటే రాజు అంటే మీ నాన్నగారి నిర్ణయాలకు మీ ఇంట్లో అడ్డులు లేవా, అదులు లేదా, అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటాడా అంటే వెంటనే ఆ పిల్లోడు ఏం చెప్పాడంటే, లేదు రాజుగా రాణిగారి నిర్ణయాలు అమలు పరుస్తాడు అని. అంటే రాణిగారే నిర్ణయాలు తీసుకుంటారు అని దాని ఉద్దేశం కదా. ఇలాగనమాట. మరొక జోక్ కూడా చెప్పారు, మొన్న నేను విన్నాను. అదేమిటయ్యా అంటే, మా ఇంట్లో పెద్ద నిర్ణయాలన్నీ నేను చూసుకుంటానంటున్నాడు భర్త, చిన్న నిర్ణయాలన్నీ కూడా మరి నా భార్య చూసుకుంటుంది అన్నారు. సరే, చిన్న నిర్ణయాలన్నీ మీ భార్య తీసుకుంటే ఇల్లు కొనాలన్న నిర్ణయం ఎవరు తీసుకున్నారంటే నా భార్య అన్నారు. అరే, మరి ఇంట్లో లోను డబ్బులు జీతం ఎవరంటే నా భార్యే. మరి పెద్ద నిర్ణయాలు మీరు అన్నారు కదండి అంటే, లేదండి పెద్ద నిర్ణయాలు అంటే పాకిస్తాన్ ఇండియా క్రికెట్ ఆడినప్పుడు ఎవరు గెలవాలో నేను నిర్ణయిస్తాను, అంతరిక్షంలో విషయాలు నేను నిర్ణయిస్తాను, ఈ చిన్న విషయాలన్నీ నా భార్య చూసుకుంటుంది అన్నాడు. సో అల్టిమేట్గా ఏమిటంటే నిర్ణయాధికారం ఆవిడది అనేది అర్థం. కానీ వాస్తవం ఏమిటయ్యా అంటే, ఒక మాట ఉంటుంది, నీ భర్త ఒకవేళ పనికిమాలిన వాడిగా ఉంటే నువ్వు పనికిమాలిన వాడి చూపించటం కంటే నువ్వు రాణిగా ఉండాలంటే నీ భర్తను రాజుగా చేయాలి, నీ భర్తను తెలివైన వాడిగా చేయాలి, నీ భర్తను ప్రయోజకుండా నువ్వే చేయాలి. ఆ బాధ్యత నీ మీద ఉంటుంది. అప్పుడే నువ్వు రాణి అవుతావు. అంతే కదా. ఏ స్త్రీ కూడా తన భర్త ఎందుకు పనికిరాని వాడు అని చూపించింది అనుకోండి, ఆమె కూడా అదే అవుతుంది. నువ్వు రాణి అవ్వాలంటే నీ భర్త రాజు అవ్వాలి, నువ్వు జ్ఞానవంతురాలు అవ్వాలంటే నీ భర్తను కూడా. అందుకని కొన్ని విషయాల్లో జ్ఞానయుక్తంగా ఉండకపోవచ్చు, కానీ తను ఒప్పింప చేయొచ్చు, తను ఆలోచింప చేయొచ్చు, తనకు సలహా ఇవ్వచ్చు. ఆ విధంగా చేసి కొన్నిసార్లు తను కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలను విభేదించవచ్చు. కానీ తన నోట ఒప్పించే ప్రయత్నం చేయాలి. కానీ లిస్టులో పక్కన పడేసి ఎందుకు పనికిరవాడని పక్కన పడేసి ఇంకా నాదే ఇష్టం, నేనే అజమాయిషీ చేస్తాననేటువంటిది రాంగ్. ఎందుకనంటే ఇక్కడ చూస్తున్నాం ఆమె నిర్ణయాధికారాన్ని గురించి. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన స్త్రీతో, నీ ప్రయాసము నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలు కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఈ మాటకు అర్థం ఏమిటంటే నీ భర్త నిన్ను ఏలును. ఈ మాట చాలా జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఆబ్జెక్ట్ అనే మాట ఎందుకు అనుకున్నామంటే, మొదటి పాపం జరిగినప్పుడు జరిగిన కార్యం ఏమిటంటే స్వయం నిర్ణయాధికారం. అంతే కదా. వాస్తవానికి ఆ పండు తినేటప్పుడు ఆమె ఎవరితో నిర్ణయించాలి? ఆమె నిర్ణయాధికారంలో ఆలోచన చేసినప్పుడు ఈ నిర్ణయం నా భర్తతో ఆలోచించాలనుకోవాలి. కానీ ఆమె ఎవరితో డిస్కస్ చేసింది? అపవాదితో ఆలోచన చేసింది. ఈరోజు చాలామంది స్త్రీలు కుటుంబ విషయాలు ఇరుగు పొరుగు వారితో, స్నేహితులతో, పుట్టింటి వారితో, ఎవరో వాళ్ళతో డిస్కస్ చేస్తారు కానీ భర్తతో మాట్లాడరు. కానీ మొట్టమొదటి పాపం అక్కడే వచ్చింది. మొదటి పాపం ఎక్కడొచ్చిందంటే భర్తతో మాట్లాడకపోవటమే. ఇన్ కేసు ఒకవేళ ఈ పండు తినాలి అనేటువంటి నిర్ణయం తన భర్తతో మాట్లాడుంటే ఫలితం ఎలా ఉండేదో అది తర్వాత విషయం. కానీ
ఆమె పండు తినేసింది. ఎవరితో మాట్లాడిందయ్యా అంటే అపవాదితో మాట్లాడింది. అంటే నిర్ణయాధికారము తను ఎప్పుడైతే తీసుకుందో, అంటే మనం అనుకున్నాం, నీ నిర్ణయాధికారం ఎప్పుడైతే నువ్వు సొంతంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేసావో ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే దేవుని ప్రణాళికలో నియమం ఎలాంటిదయ్యా అంటే దేవుడు, పురుషుడు, స్త్రీ. ఒకవేళ కొంతమందికి అబేబే లేదండి, ఫస్ట్ దేవుడు, తర్వాత స్త్రీ, తర్వాత పురుషుడు. నో, ఫస్ట్ దేవుడు అండి, ఇద్దరు పక్క పక్కన పెడదామంటే దేవుని నియమం అది. దేవుని నియమాన్ని మనం అంగీకరించాలంతే. ఈ మాత్రం దానికి తక్కువని, బానిసత్వం అని పెద్ద మాటలు మాట్లాడడానికి వీల్లేదు. దేవుని చిత్తం. చూడండి, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రికలో 11వ అధ్యాయము 3వ వచనంలో, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నారు, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకొనవాలని కోరుచున్నాను. ఇది ఆర్డర్, ఇది కదా. కొన్ని పనులు ఆ బ్యానర్ మీదే జరగాలి కదా. ఒకవేళ జ్ఞానంగా ఆలోచన చేస్తే నిజంగా కూడా కొంతమంది పురుషులు తెలివి తక్కువ వాళ్ళు ఉండొచ్చు, భార్య తెలివైందై ఉండొచ్చు. తెలివైన భార్య నీ నిర్ణయాల్లోనే తెలివైందాను కాదు, కానీ నీ భర్తను ముందు పెట్టి చేసే నిర్ణయాల్లో కూడా తెలివైన వ్యక్తిగా ఉండాలి. ఆ నిర్ణయం చేసేటప్పుడు తన పేరు మీదే. అలాంటి నిర్ణయం అనేది చాలా ముఖ్యం. అందుకే అంటున్నారు, ఆమె తిరుగుబాటు, స్త్రీ యొక్క తిరుగుబాటు ఏం చేసిందో తెలుసా? ప్రపంచానికి నష్టం. తన క్రమాన్ని ఎలాగ చేస్తుందయ్యా అంటే ఆర్డర్ ఎప్పుడైతే పాటించలేదో సృష్టికే ప్రమాదం వచ్చింది, మానవాళికే ప్రమాదం వచ్చింది. ఈరోజు కుటుంబానికే ప్రమాదం వస్తుంది. ఈ ఆర్డర్ ఎప్పుడైతే పాటించలేదో, ఎప్పుడైతే ఏకీభవించలేదో. చూడండి, నిర్ణయం ఏకీభవించడం అంటే ఎలా ఉంటుందంటే, యేసుప్రభు వారు అంటారు కదా, ఎక్కడ 2-3 నా నామమును కూడతారో వారి మధ్య నేను ఉంటాను అంటారు. ఒక మంచి నిర్ణయంతో నీ భర్తను ఏకీభవిస్తే అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. మేబీ ఐడియాలజీ మాట్లాడుకునేటప్పుడు నేనే తెలివా, నా భర్త తెలివా, నీ తెలివితేటల కంటే దేవుని ఆశీర్వాదం గొప్పది. అందుకే మనిషి తెలివితేటలతో ఆశీర్వదింపబడ్డాడు, విధేయతతో ఆశీర్వదింపబడతాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభువా నీ మాట నేను అంగీకరిస్తున్నానయ్యా, నీ వాక్యంలో చెప్పిన విధంగా నేను తగ్గించుకుంటున్నానని దేవుని మాట కనుక నువ్వు తగ్గించుకుంటే నువ్వు గణపరచబడతావు. చాలామంది నేను చెప్తూ ఉంటాను, చాలా కుటుంబపు కౌన్సిలింగ్లో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ భార్య భర్తల గొడవల్లో ఆ కనిపించిన అందరి దగ్గర కన్నీరు పెట్టుకుని బతిమాలి న్యాయం చేయమని అన్యాయం అయిపోయిన అంటూ ఉంటారు. కానీ భర్త దగ్గర ఒక మాట తగ్గించుకోవడానికి ఇష్టపడరు. ఆ ఒక్క మాట అక్కడ తగ్గించుకుని ఉంటే ఇంతమంది దగ్గర నుంచి చెప్పుకోవాల్సిన పని లేదు. ఇది ముఖ్యమైనది. ఎందుకనంటే చాలామంది చేసేది అదే. చాలామంది న్యాయం చేయమని, మరొకటి ఏదో చేయమని అక్కడికి పరిగెట్టి ఇక్కడికి పరిగెట్టి అదేదో భర్త దగ్గర లోబడి జీవించినట్లయితే దేవుడు ఆ హృదయాన్ని కదిలించగలుగుతాడు. అందుకని ఇక్కడ మనం చూసినప్పుడు ఈ అవిధేయత లేకపోతే తన ఆబ్జెక్టివ్ రోల్ కనుక ఎప్పుడైతే మార్చుకోవటానికి ప్రయత్నించిందో అది ఆదిమంగా మానవాళికి ఎలా ప్రమాదం అయితే వచ్చిందో కుటుంబాలకు కూడా ప్రమాదం అయిపోతుంది. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం రండి. 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అన్నారు కదా. యోగ్యురాలు ఏం చేస్తుందటండి? తన పెనిమిటికి కిరీటంగా ఉంటుంది. తను ఎంతో సంతోషంగా భర్తకు సంతోషాన్ని ఇస్తుంది. అయ్యో నా భార్య మాటలు నన్ను గనపరుస్తుంది. ఒకవేళ నా నిర్ణయాలు మంచిగా లేకపోయినా సరిదిద్దటానికి తన సహాయకురాలు. ఒకవేళ నా నిర్ణయాల్లో నేను తప్పు నిర్ణయాలు తీసుకున్నా ఆమె నన్ను గనపరుస్తుంది. ఎందుకంటే పడిపోకుండా కాపాడటమే పురుషునికి కిరీటం కదా. తన భర్తను ఎప్పుడు కూడా నలుగురిలో నవ్వుల పాలు చేయకుండా, పుట్టింటి వారి దగ్గర కానీ అత్తింటి వారి దగ్గర కానీ నవ్వుల పాలు చేయకుండా కాపాడుకుని కిరీటంలో ఉండడం. ఇందాకన్నా రాజుగా చేయటం అంటే ఇదే. ఒకవేళ తప్పిదాలు చేసినా సరిదిద్ది అతని గౌరవానికి ఏమాత్రము నష్టం లేకుండా చేయటం. కానీ 2వ భాగంలో అంటున్నారు కదా, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. చాలామంది అనారోగ్యాలు పాడైపోతున్నారు, భార్య భర్తలు దెబ్బలాడుకుంటున్నారు, గొడవాడుకుంటున్నారు, మనశ్శాంతి లేవు, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంతోషకరమైన కుటుంబం ఎలా ఉంటుందో, వివాదాలతో ఉన్న కుటుంబాలు ఎలా ఉంటున్నాయో లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ విషయంలో మనం చూసినప్పుడు ఆమె తన పాత్రను ఎప్పుడైతే భర్తతో కలిసి అనుసరించలేకపోయిందో ఆ ఆర్డర్ తప్పితే ప్రమాదం. ఆర్డర్ తప్పింది కనుకే లోకంలోకి పాపం వచ్చింది, మరణం వచ్చింది. అలాగే కుటుంబంలో కూడా ఆర్డర్ తప్పిందా చాలా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఇక 3వదిగా మనం చూసినట్లయితే స్త్రీగా ఆమె పాత్ర, ఆమె ఒక గృహిణి.
కదా, ఒక కుటుంబాన్ని నడిపేటటువంటిది. చాలామంది ఈ మాట అనకూడదు, కానీ చాలామంది ఈ విమర్శనాత్మకమైనటువంటి ప్రపంచంలో స్త్రీ ఒక బానిసత్వంగానో వంటింటి కుందేలుగానో అంటారు. కానీ బైబిల్ చెప్పేది ఏమిటంటే ఆమె గృహానికి పర్యవేక్షకురాలు అన్నారు కదా, ఆమె ఓవర్సీర్, ఆమె సూపర్వైజర్ కుటుంబానికి. అందుకే మనం సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చూసినప్పుడు ఆమె తమ బిడ్డల యొక్క అడుగుజాడలు పరిశీలిస్తుంది. ఆమె పర్యవేక్షకురాలు. ఎంత పర్యవేక్షకురాలు అంటే అదే చెప్పాం, నిర్ణయాధికారం అనేది భర్తకున్నా కూడా ఆ నిర్ణయాధికారాన్ని ఒప్పించగలిగినటువంటి పర్యవేక్షకురాలు. ఒకవేళ భర్త తనకు వచ్చేటటువంటి ఆదాయాన్ని మిస్లీడ్ చేస్తున్నప్పుడు దాన్ని పర్యవేక్షించి సరిదిద్దమని చెప్పగలిగినటువంటి స్థితి కదా, అలాంటి స్థితి. ఈరోజు చాలామంది స్త్రీలు మనం చూస్తూ ఉంటాం, పర్యవేక్షకురాల్లాగా ఉండట్లేదు. వాళ్ళు కూడా భార్య భర్తలే, కుటుంబీకులే, కానీ ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరి కోరికలు వాళ్ళే, ఎవరి సంతోషం వాళ్ళదే, ఎవరి మొబైల్ వాళ్ళదే, ఎవరి డబ్బులు వాళ్ళే, ఎవరు ఇలాగ జీవిస్తూ ఉన్నారు. కానీ స్త్రీకి ఇవ్వబడినటువంటి పాత్ర ఏమిటయ్యా అంటే ఆమె పర్యవేక్షకురాలు. ఈ మాట చాలా జాగ్రత్త. కొంతమంది ఈ పర్యవేక్షణ బాధ్యతలన్నిటిని కూడా విస్మరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటయ్యా అంటే సోమరితనం, పర్యవేక్షణ లేదు, కుటుంబంలో ప్రార్థన ఎంత ఉంది, కుటుంబము దేవుని సన్నిధికి వెళ్తుందా లేదా, కుటుంబ ఆదాయం ఎలాగుంది, ఎందుకు అప్పులు పాలైపోతున్నాం, పిల్లలు అవిధేయులుగా ఎందుకుంటున్నారు, పిల్లలు జాగ్రత్తగా చదువుకుంటున్నారా లేదా, సత్ప్రవర్తన కలిగి ఉంటున్నారా, భర్త తప్పుడు దారి పడుతున్నాడా, పిల్లలు తప్పుడు దారులు పడుతున్నారా, ఇవన్నీ ఆలోచన చేయాలి అంటే నీకు ఒక టైం ఉండాలి. ఈరోజు చాలామందికి టైం ఉండట్లేదు. వాళ్ళ పనులు చేసుకోవడానికి వాళ్ళే, లోకపు స్నేహాలు, లోకపు ఐడియాలజీస్. నువ్వు పర్యవేక్షకురాలు, నీకు ఇవ్వబడినటువంటి వాల్యూ ఆఫ్ టైం నువ్వు స్పెండ్ చేస్తేనే పర్యవేక్షకురాలు అవుతావు. ఉదాహరణకి నీకు ఒక బ్యాంక్లో ఒక మంచి ఉద్యోగం ఇచ్చారు. ఆ బ్యాంకులో ఉద్యోగం చేసేటప్పుడు ఆ బ్యాంక్ డెవలప్ అవ్వాలి అంటే ఆ బ్యాంకులో ఎక్కువ సమయాన్ని నువ్వు గడిపితేనే అవుతుంది. లేదు, నా ప్రపంచం వేరేండి, నాకు స్నేహితులు ఉన్నారు, నాకు మరొక చోట ఉంది, నాకు వేరే పని ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి, నేను పుట్టింటికి వెళ్ళాలి అంటే ఇక్కడ పర్యవేక్షణ ఎప్పుడైతే తగ్గిందో బిజినెస్ పడిపోతుంది, నీ ఉద్యోగానికి నీవు న్యాయం చేయలేవు. చాలామంది భార్యలు పుట్టింటికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు, తోబుట్టుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు, తక్కువ టైం ఇంట్లో స్పెండ్ చేస్తూ ఉంటారు. భర్తతో, బిడ్డలతో, కుటుంబంతో స్పెండ్ చేయటం అనేది చాలా తక్కువ ఉంటుంది. నువ్వు పర్యవేక్షకురాలు. ఒక్కసారి కనుక నీ ఆబ్సెన్స్ వస్తే అక్కడ చాలా ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి బాధ నీకు ఉండాలి. అరే, నేను ఇంట్లోంచి కనుక ఇప్పుడు నేను వెళ్ళిపోతే నేను ఒక సూపర్వైజింగ్లో ఉన్నాను, నేను ఒక పర్యవేక్షణ బాధ్యత కలిగి ఉన్నాను. మనం ఆది కాండంలో కూడా, మనం పాత నిబంధనలో కూడా మనం చూసినప్పుడు పురుషులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి, ద్వితీయోపదేశ కాండంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే 24వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నారు, ఒకడు క్రొత్తగా ఒక దానిని పెండ్లి చేసుకుని సేనలోకి చేరిపోకూడదు, అతని పైన ఆమె ఏ వ్యాపార భారమో మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. ఆ తర్వాత ఏడాది తర్వాత భర్త ఏదైనా పని మీద వెళితే నువ్వు పర్యవేక్షకురాలు, కుటుంబ ఆర్థిక పరిస్థితులకు పర్యవేక్షణ బాధ్యతలు కలిగి ఉండాలి. మనం ఇందాక చదివాం సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో, మరొకసారి మనం చదువుదాం చూడండి. 10 నుంచి మనం చదివితే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10 నుంచి మనం చదివితే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిది ముత్యము కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తి వెలితి కలగదు, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదట. ఈ మధ్య చూస్తున్నాం చాలామంది ఈ గడిచినటువంటి 1-2 సంవత్సరాల్లో భార్యల చేతుల్లో చనిపోయిన భర్తలు ఎక్కువ ఉన్నారు. సో ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుసా, అతనికి మేలే చేస్తుంది కానీ కీడేమీ చేయదు. అలా చెప్పుకుంటూ ఆ ఫైనాన్స్ గురించి, పిల్లల గురించి, ఆహారం గురించి, ద్రవ్యం గురించి అనేక విషయాలు కింద వ్రాయబడ్డాయి. వీటన్నిటినీ వాక్యం చెప్పేది ఏమిటంటే పర్యవేక్షణ. గృహిణి అంటే ఏమిటయ్యా అంటే తక్కువ చేసుకోవద్దు, ఎక్కువ చేసుకోవద్దు. కొంతమంది తక్కువ చేసుకుంటూ ఉంటారు. తక్కువ అంటే ఏమిటయ్యా అంటే, తక్కువ అంటే ఏదో నేను వంట వండడానికే సరిపోయేనా, నేను బానిసనా, లేకపోతే నేను మరేదోనా అని చాలామంది తక్కువ చేసుకుంటారు. నో, నీ పని నువ్వు తక్కువ చేసుకోవాల్సిన పనేమీ లేదు. దేవుడు నీ కుటుంబానికి పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. కొంతమంది ఎక్కువ చేసుకుంటారు.
ఇంటిని వదిలేసేసి ఇదిగో నాకేదో వ్యాపారం ఉంది, నాకేదో ఉద్యోగం ఉంది, నాకేదో మరేదో ఉంది, నాకేదో బాధ్యతలు ఉన్నాయి, నాకు సొసైటీలు ఇంకోటి, నువ్వెన్ని చేసినా కుటుంబ పర్యవేక్షణ విడిచిపెట్టడం అనేది దేవుని వాక్య ప్రకారము పాపమైనట్టుగా ఉంది. అందుకని కుటుంబ అంశాలకు ఆమె పర్యవేక్షకురాలు, కుటుంబ అంశాలకు ఆమె మార్గదర్శకురాలు, కుటుంబ అంశాలకు ఆమె ప్రార్థనా పరురాలుగా ఉండాలి. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చూస్తే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఇలా ఉంది: కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కోరుచున్నాను. ఇదే అంటున్నారు, గృహ పరిపాలన. యవన స్త్రీలు ఏం చేయాలటండి? గృహ పరిపాలన. దేవుని వాక్యం పెట్టింది అదే పేరు కదా, పర్యవేక్షణ, గృహ పరిపాలన. మంచి పేర్లు. లోకం ఏం పేరు పెట్టినప్పటికీ ఇంటి యొక్క బాధ్యతలు ఎవరు నిర్వర్తించాలి అనేటువంటి విషయంలో గృహ పరిపాలన స్త్రీలకు ఇవ్వబడింది. పక్కనే తీతు పత్రికలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది, అది చెప్పి నేను ముందు తీసుకెళ్తాను. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో, అలాగునే వృద్ధ స్త్రీలు కొండెకత్తులు మిగుల మద్యపాన శక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపకూడనట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలను శిశువులను ప్రేమించుచు స్వస్థబుద్ధి గలవారై పవిత్రులను ఎంట ఉండి పని చేసుకుని వారును మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము గలవారై ఉండవలనని బోధించు. ఇంట ఉండవలెను, ఇంట్లో ఉండిపోమని కాదు. అంటే ఈ మాట అంటే చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు కోపం వస్తుంది. కానీ ఇంట ఉండవలని అంటే ఇంటికి నువ్వు ఇచ్చేటటువంటి సమయము, ఇంటికి నువ్వు ఇచ్చే ప్రాధాన్యత నువ్వు ఇవ్వాల్సిందే. ఒకవేళ నాకు పెద్ద ఉద్యోగం వచ్చింది, నా తరపు నేను ఎవరినో ఒక మెయిడ్ని పెడతాను, ఎవరైనా ఒక పని మనిషిని పెడతాను అంటే నో. ఒకవేళ పని బాధ్యతలో నువ్వు పెట్టొచ్చేమో, కానీ సమయానికి ఇంటి విషయంలో నీ బాధ్యత నువ్వు నెరవేర్చవలసిందే. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత. అందుకని మనం 3వదిగా మనం చూసినట్లయితే స్త్రీ, ఆ రోల్ ఆఫ్ ఉమెన్లో స్త్రీగా గృహిణిగా ఒక బాధ్యత మనకు కనిపిస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే ఆమెకు ఉండేటటువంటి బాధ్యతలలో ఆమె తల్లి. ఇది మనందరికీ సుపరిచితమైనటువంటి మాట. ఎందుకనంటే ఆమె తల్లిగానే సృజించబడింది. ఆదికాండంలోనే మూలవాక్యాన్ని చూస్తే, ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, 20వ వచనం, ఆదాము తన భార్య అయిన అవ్వ అని పేరు పెట్టును, ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. స్త్రీకి ఉండేటువంటి బాధ్యతల్లో మరొక బాధ్యత ఏమిటయ్యా అంటే ఆమె తల్లి. తల్లిగా నీ బాధ్యతను నిర్వర్తించాలి. ఎందుకంటే ప్రతి పిల్లల బాధ్యతల గురించి ఈ మాట, దీని గురించి చాలా వరకు మనకు ఒక ఐడియా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే, చాలా ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే, చాలామంది స్త్రీలు చేసే పొరపాటు ఏమిటంటే పిల్లలను అధికముగా ప్రేమించి భర్తను నిర్లక్ష్యం చేయటం గొప్ప అనుకుంటారు. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే, నీ బాధ్యతలు ఏది విస్మరించకుండా చేయటమే గొప్ప. చాలామంది కుటుంబాలలో పిల్లల విషయంలో నేనే కష్టం, నాదే ప్రేమ, నాదే భారం, ఇదిగో భర్త పట్టించుకోకపోయినా నేను పట్టించుకున్నాను అని చెప్పడానికి ప్రయత్నిస్తాను. కానీ రాంగ్. నీ బాధ్యతలలో పిల్లలను పట్టించుకుంటూ భర్తను కాకుండా పిల్లలను పట్టించుకోవటం ఎప్పటికీ రాంగే. నీ ప్రేమ నువ్వు పంచేటప్పుడు ఎవరికి పంచాలో వారికే పంచాలి. ఎవరి సమయం వాళ్ళకి ఇవ్వాల్సిందే, ఎవరి టైం వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇలాగ ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతున్నావో అది దేవుని ప్రణాళిక. ఒక చక్కని కుటుంబం కట్టబడటానికి, పిల్లలను పోషించి కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతే ఉపయోగం ఏముంది? కుటుంబ వ్యవస్థ బాగోటానికే కదా దేవుని ఆజ్ఞలు. అందుకని నీ బిడ్డలను ప్రేమించాలి, బిడ్డలతో పాటుగా భర్తను కూడా ప్రేమించాలి. అప్పుడు నీ ప్రేమకు విలువ ఉంటుంది. అంతేగాని భర్తను దూషించి, భర్తను తక్కువ చేసి పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతున్నాను అని చెప్తారు చాలామంది. స్టేట్మెంట్ చాలా గొప్పగా చెప్పుకుంటారు, నేను పిల్లల కోసమే బ్రతుకుతున్నానండి, పిల్లలంటే నాకు గొప్ప అండి. స్టేట్మెంట్ రాంగ్. నీ పిల్లలను ప్రేమించినప్పుడు భర్తను కూడా ప్రేమించాలి. నీ ప్రేమ స్వార్థపూరితం అవ్వకూడదు, దేవునికి లోబడుతున్నావు గనక. అలా ఎప్పుడైతే లోబడుతున్నామో దేవుని ప్రణాళికలో ఆ కార్యాన్ని మనము నెరవేర్చగలుగుతున్నాం. సగటు కుటుంబాల్లో ప్రస్తుత పరిస్థితులు ఇవే. పిల్లల కోసం ఏదో త్యాగం చేసినట్టు మాట్లాడతారు. పిల్లల కోసం త్యాగం చేయగలిగితే భర్త కోసం కూడా త్యాగం చెయ్యి. అంతే కదా వాక్యం. అంటే నీ త్యాగం పరిమితమా? నీ త్యాగం స్వార్థపూరితమైనదా? నీ త్యాగము అవకాశమైనదా? ఒకసారి ఆలోచన చేస్తే
విలువైనటువంటి ప్రేమను అందించటానికి ఒక తల్లిగా నీ బాధ్యతలను నిర్వర్తించాలి. ఆదికాండము, రిబ్కాన్ గురించి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళతాను. ఆదికాండము 24వ అధ్యాయము 60వ వచనంలో మనం చూసినప్పుడు 24వ అధ్యాయము 60వ వచనంలో ఇలాగుంది, వారు రెబ్కాతో, మా సహోదరి, నువ్వు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెతో దీవించండి. కనుక ప్రియులారా, తల్లిగా నీ బాధ్యత బిడ్డల్ని ఎలాగా వృద్ధి చేయాలి అనే విషయంలో మనం చూసినట్లయితే, నీ బిడ్డలను విశ్వాసంలో నడిపించాలి, విద్యాబుద్ధులు నేర్పించాలి, క్రమాన్ని నేర్పించాలి. చాలామంది తల్లులు వారి పిల్లలకు వారికి కావలసిన ఇచ్చి చెడగొడుతూ ఉంటారు. కానీ పిల్లలకి ఏమి ఇవ్వాలి అంటే దేవుడు చెప్పింది ఇవ్వాలి. వారు అడిగింది ఇవ్వాలా, నాకు నచ్చింది ఇవ్వాలా, దేవుడికి నచ్చింది ఇవ్వాలి అంటే దేవునికి నచ్చింది ఇవ్వటం పరిశీలించేయి. నీ పిల్లలను నువ్వు పెంచేటప్పుడు ఒకసారి ఒక ఆలోచన, దేవా ఈ రీతిగా నేను పెంచటానికి వారిని ఏ రీతిగా పోషించాలని దేవుణ్ణి అడిగితే జీవగ్రంథంలో కోకొల్లలు విషయాలను గ్రంథంలో వ్రాసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రారంభంలో మనం అనుకున్నాం దేవుని గ్రంథం ఏమిటంటే భూమి మీద తన పిల్లలు జ్ఞానవంతులుగా ఉండటానికి ఇవ్వబడినటువంటి గ్రంథం. అమలుపరచవలసిన బాధ్యత మన మీదే ఉందనే విషయాన్ని చూస్తున్నాం. ఇక తర్వాత మనం చూసినట్లయితే స్త్రీకి ఉండేటువంటి క్యారెక్టర్లో ఆమె కార్మికురాలు, వర్కర్ కదా. నేను అనుకుంటాను ఈ రోజుల్లో ఈ మాట అంతగా చాలామంది ఇష్టపడరేమో అనుకుంటాను. చాలా గృహాల్లో జరిగేది ఏమిటయ్యా అంటే సోమర్తనం అలుముకుంది. అంటే పని చేయటం రాదు అని చెప్పటం గొప్పగా ఉండే లోకంలో మనం ఉన్నాం. ఇల్లు తొడవటం రాదు, చీపురు పట్టుకోవడం రాదు, ఇదేదో గొప్ప అనుకుంటారు చాలామంది. ఇదేదో రాకెట్ సైన్స్ లాగా చెప్తూ ఉంటారు. మా ఇంట్లో ఉండి నేను 7 గంటలకు లేచాను, మంచిదే, కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, నువ్వు బాధ్యత గల ఇంటికి వచ్చావు కనుక నువ్వు త్వరగా లేవటం నేర్చుకో. అది సోమర్తనం. 7 గంటలకు లేవలేదు అంటే సిగ్గుపడవలసిన విషయం, వంట రాలేదు అంటే విచారించదగిన విషయం. ఎందుకంటే దేవుని యొక్క చిత్తంలో మనం చూసాం ప్రారంభంలోనే ఆమె ఎలా జీవించాలి. మరొకసారి నేను ఆదికాండంలోనే చూపిస్తాను రండి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నారు కదా, ఇదిగో దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదు అనుకునేను. ఏం చేయాలండి? సాటి అయిన సహాయము చెయ్యాలి. చేయటానికే పిలువబడ్డాం. ఉమెన్గా నీ పని ఏమిటయ్యా అంటే సాటి అయిన సహాయము చేయాలి, డూయింగ్ సంథింగ్. నువ్వు పని చేయటానికే. కనుక నీ పని అంటే ఏదో కష్టపడిపోవాలని కాదు. ఎందుకంటే మనము చాలా వరకు అభివృద్ధి చెందుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. మన ముందు తరానికి మనకి అంత ముందు తరానికి ఇప్పటికీ చాలా రకాలైనటువంటి వ్యత్యాసాలు వచ్చాయి. ఒకప్పుడు టిఫిన్ వండాలి అని అంటే ఎంతో భారం కదా. ఆ పప్పు నానబోసి ఆ రుబ్బురోలు తీసుకుని పాపం చెమటలేసి దాకా దాన్ని రుబ్బి టిఫిన్ తయారు చేయటం అంటే మామూలు విషయాలు కాదు. వంటగది సామాగ్రి ఒక జనరేషన్కి ఇప్పటికీ చాలా ట్రెమెండియస్ చేంజెస్ వచ్చేసాయి. అప్పుడు అనేకమైనటువంటి మా కళ్ళతో మేము చిన్నతనంలో చూసాం. మీరు ఎంతమంది చూసారో మాకు తెలియదు కానీ రుబ్బురోళ్ళు, పత్రాలు, రోళ్ళు, రోకళ్ళు ఇవన్నీ మేము చూసాం. అవన్నీ కూడా అప్పుడు మేము చూసాం. ఇప్పుడు అవి లేవు. అవి లేకుండా గ్రైండర్లు, మిక్సర్లు, అవెన్లు వచ్చేసినాయి. పోనీ అవన్నీ ఉపయోగిస్తున్నారంటే అది బద్ధకమే. అంతా ఆర్డరే ఇప్పుడు కదా. అంతా కర్రీ పాయింటే, అంతా హోటలే. పోనీ తేలికైనవి వచ్చినాయి అంటే ఒకప్పుడు కష్టమైనవి ఉన్నప్పుడే చేశారు. ఇప్పుడు తేలికైనవి వచ్చినప్పుడు ఇది భారం అయిపోతుంది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఒకప్పుడు రుబ్బురోలతో రుబ్బు గారెలు వేస్తే మిక్సీలో పెట్టి కూడా గారెలు వేయలేకపోతున్నారు. అంతా ఆర్డరే. సోమర్తనం ఇదంతా కూడా. కానీ వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే స్త్రీ ఒక ఇండస్ట్రియస్, ఆమె కష్టపడే స్వభావం. ఏ స్త్రీ అయితే కుటుంబంలో ఎంత కష్టపడుతుంది. అందుకే ఒక మాట అంటారు కదా, ఇంటిని చూసి ఇల్లాలని చూడాలట. అవునా కాదా? ముందు ఇల్లు చూస్తే ఆమె పనోడితనం ఏంటో తెలిసిపోతుంది. ఇల్లు ఎంత చక్కగా ఉంది, ఎంత చక్కగా అలంకరించబడి ఉంది, ఎంత చక్కగా సర్దబడి ఉంది, ఎంత చక్కగా అంటే ఆమె గుణం అక్కడే బయటపడుతుంది. అందుకని వాక్యం చెప్పేది అదే. ఎందుకయ్యా అన్నట్లయితే ఆమె సహాయకురాలుగా పని చేస్తూ ఉండాలి. మనం చూస్తే ఈ సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10 నుంచి దిగువని చూస్తే ఆమె వేకువనే లేచి ఏం చేయాలండి? స్త్రీ వేకువనే లేచి, ఎన్ని పనులు ఉన్నాయి స్త్రీకి? నువ్వు ఒకవేళ ఉద్యోగస్తురాలు అయినా వేకువనే లేచి ప్రార్థించాలి, నీ ఇంటి పనులు చూసుకోవాలి, పిల్లలకు ఆలనా పాలన చూడాలి. నేను చాలా సందేశాల్లో చెప్పాను, పిల్లల యొక్క ప్రేమను పొందుకోవటానికి తల్లికి ఇవ్వబడిన గొప్ప బాధ్యత వంట. నేను అందుకే అంటాను, చాలామంది మనం చూస్తూ ఉంటాం, పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళైనా
వాళ్ళ జీవితంలో గుర్తు చేసుకునేది పలానా వంట వండాలంటే మా అమ్మే వండాలి అంటారు. అంటే వాళ్ళ అమ్మకంటే ఇంకొకరు ఎవరు వండరని కాదు, ఆ రుచికి అలవాటు పడ్డాడు కనుక అంతకన్నా రుచి ఉన్నా తనకు తెలియదు. ఆ అమ్మ చేతి వంట తనకు తెలుసు. ఈ వంట మా అమ్మే వండాలి, చేపల కూర వండాలంటే మా అమ్మే వండుతుంది పలానా కూర. ఎందుకని? ఆ ప్రేమను పొందుకోవడానికి అవకాశం. కానీ చాలామంది దాన్ని మిస్యూజ్ చేసేస్తున్నారు. నీకు ఆ ఎబిలిటీ ఉంది కానీ చేయట్లేదు. సోమర్తనం. నేను ఈ మధ్యకాలంలో బిడ్డలకు చెప్పాను. నేను బిడ్డలకు చెప్తే ఒక అమ్మ నాకు ఫోన్ చేసింది. ఏమని? మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు కానీ బెస్ట్ టిఫిన్ ఏంటి, బ్యాడ్ టిఫిన్ ఏంటి అని అడిగాను. ఎంతమంది చెప్పారు? మీకు ఎవరైనా విన్నారా? మనం తినేటువంటి టిఫిన్స్లో బెస్ట్ టిఫిన్ ఏంటి చెప్పండి. నేను చెప్పాను. మీలో నైట్ ప్రేయర్ వినుంటే మీకు తెలుసుండేది. బెస్ట్ టిఫిన్ అంటే పెసరట్టు. మంచి టిఫిను పెసరట్టు. అదే చెప్పాను. పెసరట్టు వేసి పెట్టండి రా పిల్లలకి. ఎక్కడో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉంటారు, వచ్చినప్పుడైనా లేకపోతే అక్కడి నుంచి అయినా మానిటర్ చేయండి. ఎప్పుడైనా వచ్చినప్పుడు పిల్లలకి డబ్బులు ఇచ్చి కుర్కురేలు లేకపోతే అవి తెచ్చుకునే కంటే కొంత టైం స్పెండ్ చేయండి అర్రా అంటే, ఒక అమ్మ నాకు ఫోన్ చేసి మేము ఏ దేశంలో ఉన్నాం, మేము అవన్నీ మా వల్ల అవుతాయా అని మొదలెట్టింది. నేనన్నాను, తల్లి నేను అప్పుడే చెప్పాను ప్రశ్నకి జవాబు, కానీ ఇప్పుడు మీరు అక్కడ చేసుకు తినమని కాదు. ఒక కుటుంబంలో ఒక సిస్టమ్ డెవలప్ చేయండి. నువ్వు వచ్చినప్పుడు డెవలప్ చేయి, లేకపోతే నీ కూతురికి చెప్పు, అయ్యా అల్లుడికి ఇలా వండిపెట్టు, మనవాళ్ళకి ఇలా వండిపెట్టని, కోడలకు చెప్పు పిల్లలకి ఇలా వండిపెట్టని, ఇలా వండిపెట్టమని మానిటర్ చేయి. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా సెలవులకు వచ్చినప్పుడు ఆ ప్రాక్టీస్ చేయి. చేస్తే మంచిది. ఏదో ఇంటి పక్కన టిఫిన్ షాప్ ఉంది కదా అని ఇదిగో ఒక 100 రూపాయలు ఇచ్చి నీకు 3 బజ్జీలు 2 గారెలు తెచ్చుకోమంటే అనారోగ్యాలకు కారణం అదే. ఆరోగ్యం రావాలి, నీ చేతి రుచి ఏంటో వాళ్ళకి చూపించాలి. చాలా భార్యలు తన యొక్క భర్తకు తన రుచి ఏంటో చూపించాలి. రాకపోతే ఇబ్బంది ఏమీ లేదు. చాలామంది రాదనే కారణం చెప్తారు. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు. ఇది 1-2 సార్లు వండితే ఆటోమేటిక్గా వచ్చేవి ఇవన్నీ కూడా. ఇవేం పెద్ద విషయాలు కాదు. భర్తకు మంచి వంట రెడీ చేసి పెట్టు. ఈ బికేమ్ సర్ప్రైజ్. మంచి సర్ప్రైజ్ చేయి. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు భర్తకి ఈరోజు చెప్పబెట్టకుండా తన ఇష్టం ఏంటో నీకు తెలుసు. ఆ ఇష్టం ఏంటో తయారు చేసినప్పుడు ఆ ఇష్టపూర్వకంగా వండి నీ కోసం నేను ఏం వండి పెట్టానంటే భర్త మనసులో పెద్ద ప్రేమ. అంతేగాని ఇప్పుడు ఆయనకంటే ఈవిడే ఉంటుంది పలానా రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టమంటుంది. ఈ రోజుల్లో పలానా హోటల్ నుంచి ఆర్డర్ పెట్టు, పలానా హోటల్లో టిఫిన్ అయితే నేను తింటాను. ఏళ్ళ చెడగొడుతున్నారు. కానీ నువ్వు పని చేయాలి. నీ పని అనేటువంటిది ఖచ్చితంగా. చాలామంది వివాహం జరిగిన తర్వాత 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా వంట రాదని చెప్పుకోవడానికి ఇష్టపడ. ఎంత సిగ్గుపాటు పని అది. నేను చెప్తాను. ఎందుకంటే వంట 2 సార్లు 3 సార్లు వండితే వస్తుంది. అది పెద్ద విషయం ఏమీ కాదు. ఇది మనం ఇప్పటి వరకు గతం కంటే ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నాం మనం. అవసరమైతే యూట్యూబ్లో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మనసు పెడితే, మనసు ఉంటే మార్గం ఉంటుందని. వండాలంటే నువ్వేమైనా చేయగలుగుతావు. మనసు పెట్టాలి. పిల్లల కోసం మనసు పెట్టాలి, భర్త కోసం మనసు పెట్టాలి. కొన్ని పనులు పర్యవేక్షించాలి. నేను కొన్ని సంపన్నుల కుటుంబాలు నేను చూశాను. అది చాలా విచిత్రం అనిపించింది. కొన్ని బాగా సంపన్నుల కుటుంబాలు 1000 కోట్లు ఆస్తున్నా కూడా ఇంట్లో అన్ని పనులు అందరూ చేస్తారు, కానీ వంట పని ఆ ఇంటి యజమానురాలే చేసుకుంటారు. ఆ వంట తన చేతులతోనే వండి పెట్టే ఇళ్ళు నేను చాలా చూశాను. ఉన్నాయి కదా అని చెప్పి ఆఖరికి వంటకు కూడా పని మనిషిని వాళ్ళు పెట్టుకోరు. ఇల్లు కడగడానికి ఉంటారు, వాకులు తొడవడానికి ఉంటారు, గార్డెను డ్రైవర్లు అన్నీ ఉంటారు, కానీ ఒక్క పోస్ట్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఆ పోస్ట్ ఏంటంటే వండి పెట్టే పోస్ట్ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. ఎంత మంచి విషయం చెప్పండి. అలాంటి సంపన్నులైన కుటుంబాలను కూడా నేను చూశాను. కానీ సాధారణ సగటు కుటుంబాల్లో కూడా ఈ మధ్య వంట కనుమరుగైపోతుంది. అలాగే వంట అనే కాదు, కానీ ఇంటిని శుభ్రపరచుకోవటం, ఇంటిని చక్కదిద్దుకోవటం, సమయాన్ని కేటాయించటం, బిడ్డల ఆరోగ్యం కొరకు, బిడ్డల శుభ్రత కొరకు, వస్త్రాల కొరకు నువ్వు సమయాన్ని కేటాయించాలి. ప్రతిదీ కూడా టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా మానిటర్ చేయి. ప్రతిదాన్ని కూడా ఆలోచన చేయి నువ్వు పని చేయడానికి. ఒకవేళ శరీర శ్రమ తగ్గిపోయే రోజుల్లో మనం ఉన్నాం. అంత సుఖమే కదా. శరీర శ్రమే, ఒకప్పుడు లాంటి పని ఏమీ లేదు. అంత సుఖమే టెక్నాలజీ. మనసైనా ఉపయోగించు, కానీ చాలామంది మనసు కూడా ఉపయోగించట్లేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది నీ ఒక్క కార్మికురాల్లా. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అది చెప్పి నేను నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తాను. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేమనగా
దానికి దాని కుమార్తెలకు గర్వము, ఆహార సమృద్ధి, నిర్వాచారమైనటువంటి సుఖస్థితి అనున్నదే. అది దీనులకు, దరిద్రులకు శరీరము సహాయము చేయకుండెను అన్నారు. సుఖస్థితి చాలా తర్జుమాల్లో సోమర్తనం. వాళ్ళలో ఉండేటువంటి బాధ ఏమిటంటే, ఆ ఇంటికి గల విచారం ఏమిటంటే ఆ సోమర్తనం ఉండటమే సుఖస్థితి కదా. చాలామంది సుఖస్థితి అంత కూడా షాపింగే, అంత టీవీ, అంత మొబైలే, అంత రెస్టే, ఇంకేమీ లేదు ఇక నీ పనికి. అదే దరిద్రానికి కారణం. ఈరోజు ఎప్పుడైతే నువ్వు కష్టపడుతున్నావో, ఎప్పుడైతే ఉల్లాసంగా ఉంటున్నావో, నీ కుటుంబం అంతా ఉల్లాసంగా ఉంటుంది. బిడ్డలను పలకరించే వాళ్ళు కరువైపోతున్నారు ఈ మధ్య. బిడ్డలతో నవ్వుతూ మాట్లాడాలి, భర్తతో నవ్వుతూ మాట్లాడాలి, ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, రెండు కలిసి చేద్దాం, పని షేరింగ్ చేసుకోవాలి, అనేక ఆలోచనలు పుట్టాలి. ఎప్పటిలాగే ఒకే మోసధోరణి కాకుండా ఆలోచిస్తే అనేకమైన ఆలోచనలు పుడతాయి. అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ భర్త, నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. నిన్ను చూసి తర్వాత మనం 31వ అధ్యాయంలో తమ పిల్లలు లేచి తమ తల్లిని గనురాలందరూ అంటారు. అయ్యో మా తల్లి మా కోసం ఎంత కష్టపడింది. ఎందుకంటే మోడల్ తర్వాత కాలంలో అలాగా ఉంటుంది. తర్వాత ఇక మరొక పాయింట్ ఏమిటంటే షీఈ్ ఎ టీచర్, ఆమె ఉపాధ్యాయురాలు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నువ్వు బోధించాలి. ఒక మాటలో చెప్పాలి అంటే మనం సొలొమోను గురించి ఒక మాట మనం చూడొచ్చు. సొలొమోను అన్య స్త్రీలను వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు వాస్తవానికి భార్య భర్తకు టీచ్ చేయాలి, భార్య పిల్లలకి టీచ్ చేయాలి కొన్ని విషయాలు. అయితే సొలొమోను అన్య స్త్రీలు వివాహం చేసుకున్న తర్వాత చెప్పే భార్యలు లేరు. ఇప్పుడు అందరూ విగ్రహారాధికులే, అందరూ పాపం చేయమని చెప్పేవాళ్లే, అందరూ మద్యపానం తాగమని చెప్పేవాళ్లే. మంచి భార్యలు లేరు. అప్పుడు తల్లి లెముయేలు అని మొదలు పెడుతుంది. సమూయేలు గ్రంథంలో తల్లి బోధించడం మొదలు పెడుతుంది కొడుక్కి. ఇదిగో నీకు తగదయ్యా అంటే స్త్రీగా టీచర్. నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు బోధించవచ్చు. నీ భర్తకు నువ్వు చెప్పొచ్చు, నీ పిల్లలకు చెప్పొచ్చు. నువ్వే వయసులోకి వెళ్ళినా కూడా నీ పిల్లలకు నువ్వు చెప్పొచ్చు. కనుక తల్లి ఆ బాధ్యత తీసుకుంది కనుక తర్వాత కాలంలో ఈ సామెతల గ్రంథంలో మనం చూస్తాం, తల్లి హెచ్చరికను మనం చూస్తాం కుమారుడికి. అయ్యా ఇదిగో ఇది తగదయ్యా, రాజులకు తగదయ్యా, ఈ పని తగదయ్యా అని చెప్పటం. అలాగే ఈరోజు నీ బిడ్డలకు నువ్వు చెప్పాలి. చాలామంది ఈ ముఖ్య విషయాన్ని ఒకటి చాలామంది స్కిప్ చేస్తున్నారు. అదేంటంటే బిడ్డలు జీవించే విధానము ఎలా ఉండాలి అనేటువంటిది సొసైటీ నుంచి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటే దాన్ని అమలు చేసినప్పుడే సరిగా ఉంటుంది. అంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఇన్స్ట్రక్షన్ తీసుకుంటే ఇది తప్పని మనం చెప్పగలం. ఈరోజు చాలామంది తల్లులు ఏం చేస్తున్నారంటే అందరు పిల్లలు అలాగే చేస్తున్నారు, మా పిల్లలు అలాగే చేస్తున్నారు. కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను, పిల్లలు ఒక వయసు రాని చిన్న పిల్లలు కూడా ఇబ్బందికరమైన డ్రెస్సులు వేసుకున్నప్పుడు వాళ్ళని అడిగితే ఎందుకమ్మా నీకు ఈ డ్రెస్ అప్పుడే చిన్నపిల్లవు కదా అంటే మా మమ్మీ వేసుకోమంది అంటారు. అంటే వాళ్ళకి లేనటువంటి ఒక చెడ్డ నడిపింపు. కానీ నువ్వు ఒక టీచర్వి, నువ్వు బోధించాలి వాళ్ళకి. విషయాన్ని ఎస్ఆర్ నో చెప్పడం కూడా రాంగే. ఇక్కడ మరొక విషయం, కొన్ని విషయాలు మనం మనసులో పెట్టుకుని నేను నో అని చెప్పాను కదా ఇంక మాట్లాడకనొద్దు. నో అంటే ఎందుకు చెప్పాలో టీచరు నువ్వు. టీచర్ అంటే బాధ్యత ఏంటి, వివరణ ఇవ్వాలి. నువ్వు ఎందుకు కాదని చెప్పావు, పర్యవసానం ఏమిటి, ఏం నష్టపోతావు, అది వివరించాలి. అవునంటే ఎందుకని వివరించాలి, కాసేపు మాట్లాడాలి, దాని పర్యవసానం కాన్సిక్వెన్సెస్ చెప్పాలి, వారిని ఒప్పింప చేయాలి. చాలామంది ఇన్స్ట్రక్షన్ నేను చెప్పానంతే అలా జరగాలి అంటారు. చాలామంది నో మీన్స్ నో, కాదంటే కాదు, కాదనేది ఎందుకు నువ్వు మాట్లాడు, సమయాన్ని కేటాయించు. అది నీ భర్తతో కానీ నీ బిడ్డలతో కానీ మరెవరితోనైనా సరే. ఎందుకంటే నువ్వు ఒక టీచర్వి, నువ్వు వివరణాత్మకంగా చెప్పవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంటుంది కదా. అలాంటి బాధ్యత మనం చూస్తే ఒకసారి మనం రండి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను తోసివేయకుము. కనుక తల్లి బోధించాలి, బోధిస్తే కదా. ఎంతమంది తల్లులు బోధిస్తున్నారు, ఎంతమంది తల్లులు సమయాన్ని కేటాయిస్తున్నారు, ఎంతమంది భార్యలు భర్తలతో దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నారు. కొన్ని మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నించాలి. కొన్నిసార్లు అందుకే పేతురు పత్రికలో భర్తల యొక్క ప్రవర్తనను గురించి మాట్లాడుతూ భార్యలలో ప్రవర్తన వలన వారిలో మంచి మార్పు తీసుకురావచ్చు అంటారు. నీ మంచి ప్రవర్తన, నువ్వు దేవుని వాక్యాన్ని మందిరానికి రమ్మన్నప్పుడు రాకపోతే నువ్వు నేర్చుకున్న ఒక వచనాన్ని మాట్లాడు, నువ్వు నేర్చుకున్న నీతి ఏంటో మాట్లాడు.
నువ్వు నేర్చుకున్న విషయం ఏమిటో నీ ఇంట్లో మాట్లాడి, నీ భర్తతో మాట్లాడడానికి ప్రయత్నించు. చాలామంది నువ్వు దేవుని సన్నిధికి రాలేవు కనుక నువ్వు నరకానికి వదిలేస్తారు. నో, ఆ వివరాలు తను తెలియకున్నాడు, అలాగా తెలుసుంటే అలా ప్రవర్తించడు. అది తెలియవలసినటువంటి సమయంలో నువ్వు ఒక టీచర్ అని మర్చిపోవద్దు, నువ్వు ఒక బోధకురాలను మర్చిపోవద్దు, చెప్పటానికి నువ్వు ప్రయత్నించు. అలాగే మన తిమోతి పత్రికలో లోయే యునికే మనకుండేటువంటి అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్తారు తిమోతితో, తన తల్లి అవ్వ కూడా తనకు చిన్ననాటి నుంచి బోధించారు. ఆ తిమోతి ఒక మంచి దైవజనుడైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా దేవుని కృపను బట్టి ఒక విలువైనటువంటి టీచర్గా మరి ఆ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇక చివరిగా లాస్ట్ పాయింట్ ఏమిటయ్యా అంటే, స్త్రీని బైబిల్ గ్రంథంలో మహిమ అని కూడా చెప్పబడ్డది. ఒక విలువైనటువంటి మాట ఏమిటయ్యా అంటే మహిమ. చూడండి, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, పురుషుడైతే దేవుని పోలిక మహిమై ఉన్నాడు గనక తల మీద ముసుగు వేసుకోకూడదు, స్త్రీ పురుషునికి మహిమయ్యి ఉన్నది. కుటుంబానికి స్త్రీ ఎవరటండి? మహిమ. పురుషునికి మహిమయ్యి ఉన్నది. ప్రియులారా గమనించండి, ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం, అహష్వేరోషు కాలంలో ఆ అందాన్ని గురించి మాట్లాడేటప్పుడు తాను గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు ఆ రాజు తన భార్యను గురించి కదా. అలాగా ఈరోజు నువ్వు మహిమగా ఉండాలి అంటే వెలిగించబడాలి. దేవుని వాక్యం చెప్తుంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నారు కదా. నీ భర్త నీ గురించి 10 మందికి వెలుగుగా చెప్పాలి అంటే నీలో లైట్ ఉండాలి, అవునా కాదా? మనం ఒక బల్బ్ ఇక్కడ పెట్టాలి అంటే అది ప్రకాశవంతంగా పెడితేనే అక్కడ పెడతాం కదా. ఇందాక మనం చదువుకున్నాం, అది కొంతమంది అటు ఏం చేస్తారు, అది సిగ్గుపరిచినది భర్తకు ఎముకలకు కుళ్ళంట. అంటే నువ్వు మహిమ తెచ్చే వ్యక్తిగా మంచి సుగుణాలు ఉంటే నీ భర్త 10 మందికి చెప్తాడు, అవునా కదా. ఏమంటే ఈ కర్రీ వండాలంటే మా ఆవిడ వండుతుందండి అని చెప్తాడు, నువ్వు బాగా వండితే. ఒకవేళ కనుక ఎవరైనా ప్రస్తావించి రానప్పుడు, ఏమంటే ఎప్పుడు భోజనానికి పిలవరంటే, చెప్పారులేండి మా ఆవిడ వండింది నేనే తినలేను మీరేం తింటారంటాడు. అందుకని నువ్వు మహిమకరంగా ఉండాలి అని అంటే నీకుండే క్వాలిటీస్ ఏవైతే ఉన్నావో నీ భర్త నిన్ను గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. నీకుండే క్వాలిటీ, నువ్వు ప్రార్థనా పరురాలువా, నువ్వు ఒకవేళ బాధ్యత కలిగిందనివా, కష్టపడే వ్యక్తివా, నువ్వు ఒకవేళ దేవుని సన్నిధిలో ఆసక్తిగా ఉండే వ్యక్తివా, మంచి వంట చేస్తావా, మంచి పని చేయగలుగుతావా, జ్ఞానయుక్తమైన ఆలోచనలు ఇస్తావా, లేదా నీ భర్తను బాగా ప్రేమిస్తావా, బిడ్డలను ప్రేమిస్తావా, నీకు తెలియకుండానే నీ భర్త నిన్ను మహిమగా చూసుకుంటాడు. కనుక ప్రియులారా, విలువైన సంగతులను బట్టి స్త్రీకి ఉండేటువంటి క్యారెక్టర్స్ ఇంకా కొన్ని ఉంటాయి, వీలున్నప్పుడు చెప్పుకుందాం. ఇలాగ దేవుని యొక్క కృపలో స్త్రీ తన పరిదేమిటో ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే, ఈ బాధ్యతలన్నీ తీర్పు దినాన ఓ స్త్రీ దేవుడు నిన్ను అడుగుతాడు, ఖచ్చితంగా నిన్ను అడుగుతాడు. నీ కుటుంబానికి నువ్వు ఒక కార్మికురాల్లాగా ఉన్నావా, తల్లిగా నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చావా, ఉపాధ్యాయురాలుగా నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చావా, నీ భర్తకు మహిమకరంగా నువ్వు ఉండగలిగావా, ఈ ప్రశ్నలన్నీ సహాయకురాలుగా నువ్వు ఉండగలిగావా, ఇలాంటి ప్రశ్నలన్నిటినీ దేవుడు అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. అంటే నీ పాత్ర ఏంటో వాక్య ప్రకారంగా తెలుసుకోవాలి, ఆ రీతిగా జీవించాలి. దేవుడు మీకు అట్టి సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని దయచేసి గనురాలైన స్త్రీగా మీరు ఉండాలని నా హృదయపూర్వక ప్రార్థన. మరొకసారి మీ అందరికీ ఉమెన్స్ డే స్పెషల్ గ్రీటింగ్స్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన